గుడ్ పోలి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తిల్ గుడ్ పోలి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం పల్లీలు కూడా వేసుకుంటున్నాం అన్నమాట. నువ్వులు ఉన్నప్పుడు పల్లీలు ఏ పాపం చేసింది, అవి కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పల్లీలు, నువ్వులు ఇప్పుడు ఈ సంక్రాంతి చలికాలంలో నువ్వుల వల్ల మనకి ఆ వేడిదనం వల్ల ఆ ఫుడ్ చాలా ప్రిఫర్ చేస్తారు. అవును, నువ్వుల లడ్డూలు అని చెప్పేసి. ఇంకొకటి ఈ సంక్రాంతి తర్వాత నుంచి 1 month దాకా అండి మా సాంప్రదాయం ప్రకారము తిల్గుడ్ అని చెప్పేసి అలా అందరూ గ్యాదర్ అవ్వడము, తిల్గుడు లడ్డూలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని చెప్పుకుంటారు అన్నమాట. ఇది తినేసి అందరు తిల్గుడ్ ఖా గోడ్ రావా అంటే అది తినేసి అందరూ కలిసిమెలిసి చక్కగా ఉందాం అనేది ఒకటి చెప్పుకుంటారు అన్నమాట. అదొకటి సాంప్రదాయం, మా మరాఠీ సాంప్రదాయం. సో ఎక్కువ మట్టుకు ఈ తిల్గుడ్ పోళి దీనికి సంబంధించి డిషెస్ చాలా ఉంటాయి. ఓకే, మా దిక్కు. సరే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలును ఫస్ట్ పల్లీలు వేయించేసుకుందాం. సరే, స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, ముందుగా పల్లీలను వేయించుకుందామండి. ఓకే, పూణేలో మీది ఎక్కడ? మేము టౌన్లోనే ఉండేవాళ్ళం అండి. చాలా మట్టుకి అంటే చిన్నప్పుడు ఉన్నాం, ఆ టైంలో వచ్చాం కాబట్టి నాకు పెద్దగా తెలీదు. కానీ అప్పుడు మీరు పల్లెటూరు అనుకున్నది ఇప్పుడు సిటీ అయిపోయింది. అప్పుడప్పుడు వెళ్తుంటాం టూర్ లాగా, అలా అందరం కుటుంబపరంగా వెళ్తాం. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అక్కడే ఉన్నారా? చాలా మట్టుకైతే హైదరాబాద్ వచ్చేసారండి, వలస వచ్చేసారు, ఉద్యోగాల పరంగా ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడే సెటిల్ అయిపోయాం అనమాట. ఓకే, పల్లీలు వేగుతున్నాయి కదా? అవునండి. వేగేలోపు ఏమైనా చేయొచ్చా? వేగేలోపు మనము పిండి తడిపేసుకోవడం. అవును, ఎందుకంటే అది నానితే తప్ప స్మూత్నెస్ రాదు. సో ఇది కాస్త సిమ్లో పెట్టేసుకుని మీకు మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తాను అయితే నేను. ఓకే, ఇదిగోండి, నాకు ఇది ఇచ్చేసేయండి, నేను అట్లా అలా ఆడిస్తూ ఉంటాను. ఏ పిండి అది? ఇందులో గోధుమ పిండిను కాస్తంత మైదా పిండి యాడ్ చేయాలండి. ఓకే, సో ఎక్కువ క్వాంటిటీ అయితే గోధుమ పిండికి? ఎక్కువ క్వాంటిటీ గోధుమ పిండి ఉండాలి. ఇందులో కాస్త నెయ్యి కలుపుకోవాలండి ముందుగానే. అట్లాగే కాస్త యాలకుల పొడి కూడా దీంట్లో. ఇవి మనకి కలర్ వస్తే సరిపోతుందా? పల్లీలు ఇంకొంచెం వేయాలి, ఇంకా వేగాలి. ఇందులో మనము మైదా కలుపుకున్నాం కాబట్టి అవి తొందరగా మనకి సాఫ్ట్ గా కావాల్సినట్టుగా చక్కగా స్ప్రెడ్ అవుతూ అవునండి బాగుంటుంది. కానీ మైదా వద్దు మంచిది కాదు అనుకుంటాం, కానీ లుక్ వైజ్ గా మనకి చేయడానికి వీలుగా ఉండేటట్టుగా మైదాయే ఉంటుంది. అవునండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. ఓకే, సో పిండి తడుపుకోవడం పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని తడుపుకొని పక్కన పెట్టి ఒక 5 నిమిషాలండి కాస్త ఉంచేసేయాలి. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నారు. అంటే మరీ మనం చపాతీ పిండిలాగా అంత గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం అలా అవసరం లేదు, కొద్దిగా మనకి సాఫ్ట్గా ఉండాలి. సరే, ఇక్కడ మనకి పల్లీలు కూడా వేగిపోయినాయి, తీసేద్దామండి. ఇవి తీసేసి బౌల్లో వేసేద్దామా? ఓకే, పల్లీలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం. పిండి తడుపుకోవడం పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నువ్వులు వేయించుకోవాలండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయండి. మిక్సీ జార్లోకి తీసేస్తారా? అట్లాగండి, బెస్ట్ కదా. ఫస్ట్ పల్లీలు వేసేస్తున్నాను మిక్సీ జార్లోకి. అలానే వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకున్నా. సో నువ్వులు పల్లీలు ఇప్పుడు ఏంటిది మిక్సీ పట్టేయాలా? మిక్సీ పట్టేయాలండి. ఓకేనండి.
సో ఇదిగో మూత పెట్టేసి ఇచ్చేస్తాను. మిక్సీ అక్కడే ఉంది, చక్కగా మిక్సీ గ్రైండ్ చేసుకుని వచ్చేసి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. తీసుకురండి. ఓకే, ఇందులో బెల్లం కలిపేసుకోవాలి. అలాగే దీంతో పాటే యాలకుల పొడి కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలిపేసి ఒకసారి మళ్ళీ అయిపోయిందండి. అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. ఏది ఒకసారి చూపించండి. బెల్లం, నువ్వులు. ఓకే, ఇప్పుడు వీటిలో ఉండలు చేసుకోవడం ఎంత ఈజీయో లడ్డూలు చేసేసుకోవచ్చు కదా. ఒక బౌల్లో తీసుకొని వేడి నీళ్లు కలిపేస్తే తప్ప బైండింగ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని దీంట్లో కాసిన్ని వేడి నీళ్ళు చేయాలి. ఓకే, అయితే వేడి నీళ్ళు కాసుకుందాం పట్టండి. ఎక్కువ అవసరం ఉండదండి, కాసింది. అది ఇందులోనే తీసుకుని కలిపేసుకుంటే బెస్ట్ కదా. పాకం పట్టేస్తుందండి ఆ వేడికి. ప్యాన్ వేడి అవుతుంది కదా చాలా. ఓకే, మనకి నీళ్లు వేడైపోయి సరిపోతుంది కదా. సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఈ బౌల్లోకి ఈ మిక్చర్ తీసేసుకొని దీంట్లో వేడి నీళ్ళతో కలిపేసి ఓకే మనం ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి. అయితే నువ్వులు, పల్లీలు, బెల్లం. ఇప్పుడు వేడి నీళ్ళు కలిపేసుకుందామని నేను పోస్తాను చూడండి. కొన్ని పోస్తాను. కొన్ని పోస్తాను. ఉండలు చుట్టుకోకుండా చక్కగా కలిపేసుకోవాలండి. ఓకే, సో అయితే సాఫ్ట్గా చేసేసుకున్నాం మనం నువ్వులు, బెల్లం, పల్లీలు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. మీకు ఇది పీట కావాలి కదా. దీన్ని ఏమంటారు మీరు? లాడ్నా, పాట్నా ఏదో అంటారు. లాట్నా, పాట్లా. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. దీనికి బటర్ పేపర్ కావాలండి. బటర్ పేపర్. దాని మీద నెయ్యి రాస్తూ మనం పెట్టుకోవడం. చక్కగా సాఫ్ట్గా అయిపోయింది మనకి. అవునండి, చూస్తుంటేనే తెలుస్తుంది. ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుంది మనకి కదా. అవునండి, ఆ స్మూత్నెస్ వచ్చేస్తుంది చక్కగా. సో మధ్యలో మనం ఇది స్టఫింగ్ చేయాలి. ఈ శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా కొంచెం టైం ప్రాసెస్. అది అవునండి, ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ మీద మనం చేత్తో అయినా ఒత్తుకోవచ్చు. నేను తవ్వ కూడా పెట్టి హీట్ చేస్తాను. ఓకే, ఓకే. ఎంత సైజులో చేస్తున్నాం మనం? చిన్నదే ఉంటుందండి, ఈ పెద్దది అవ్వదు. ఈ తిల్ పొడి చాలా చిన్న సైజులోనే ఉంటే ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. దానికి మనం పెనంపై నెయ్యి రాసేసి ఇది వేసుకుందాం, కాల్చుకుందాం. పెనం కాస్త వేడవ్వాలండి. ఓకే, ఉమా గారు రెడీ అయిపోయినట్టే కదా. అయిపోయిందండి. ఓకే, తీసేద్దామా? తీసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో వేడిగా తిల్ గుడ్ పోలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తిల్ గుడ్ పోలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. తిల్ గుడ్ పోలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, నెయ్యి, యాలకుల పొడి, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నువ్వులు కూడా వేసి వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని అందులో బెల్లం, యాలకుల పొడి వేసి
ఒకసారి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో వేడి నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పీటపై కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న ఉండల్లా తీసుకుని చిన్న చిన్న పూరీలా ఒత్తుకుని కలిపి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి బటర్ పేపర్ పై వేసి పోలీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వకి నెయ్యి రాసి కరిగాక ఒత్తుకున్న పోలీలను తవ్వపై వేసి నేతితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తిల్ గుడ్ పోలీ రెడీ.